పవన్ ఇక జగన్ రెడ్డి కారు ఢీకొని వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య మరణించినటువంటి విషయం మనం చూసాం. సో ఇక ఆయనకు సంబంధించి కూడా నిజంగా ఒక నిర్లక్ష్యంగా ఎంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే ఆ డ్రైవర్ కావచ్చు, లేదంటే అందులో కూర్చున్నటువంటి వాళ్ళు కావచ్చు, అంటే వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని, పేర్ని నాని, వీళ్ళందరూ కూడా ఆ కారులో కూర్చున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించారు, ఎంత గుట్టు చప్పుడు కాకుండా ఈ అంశం గురించి, అంటే ఆ వీడియో బయటకు వచ్చేంత వరకు కూడా మేము అందులోనే ఉన్నాము, నిజంగా ఇది జరిగింది అని ఒక్కరు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. సో చేయకపోగా ఆ రోజు జరిగిన విషయం ఏంటి, ఆ దళితుడు కారు కింద పడిపోతే ఆయనను ఈడ్చి పక్కన పడేసి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇంత అమానవీయమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గత 2-3 రోజులుగా ఒక్కసారి కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. పైగా ఈరోజు ట్వీట్ చేసి అందులో చెప్తా ఉన్నారు చాలా అంశాలు. అంటే మా క్యాడర్ కావచ్చు, లేదంటే చూస్తూ ఉన్నాం ఆ ట్వీట్ ఏ విధంగా ఉందనేది దాంట్లో చూసుకోవచ్చు. ఒక దాంట్లో వాళ్ళు చెప్తున్నది చాలా క్లియర్గా, అంటే ఏం చెప్తున్నారంటే, అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టారు, ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేస్తూ ఉన్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అందులో కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఆయన రాయడం జరిగింది. అంటే అక్కడికి అప్పుడే మాకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే అంబటి మాజీ మంత్రి అంబటిని కూడా నేను పంపించాను. సో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చారట. సో ఈ విషయం కూడా నాకు తెలిసింది. అంటే అప్పుడు తెలీదా, అంటే ఇప్పుడు తెలిసిందా? అంటే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం, జరిగిన సంఘటనకు సంబంధించి పరిహారం 10 లక్షల రూపాయలు ఇచ్చారని మీకు ఇప్పుడు తెలిసిందా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కారులోనే కూర్చున్నారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్లకు ఆల్రెడీ విషయం తెలుసు. విడుదల రజని కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కారులో కూర్చున్నారు. వాళ్ళందరికీ విషయం తెలుసు. సో మరి అప్పుడు తెలీదా మీకు? సో ఇప్పుడు మీరు ఈ విధంగా నాకు ఇప్పుడే తెలిసింది అని ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సరే, వాళ్ళు పోయి అక్కడ ఏం చెప్పారు, అంబటి ఏం చెప్పారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మా కాన్వాయ్లోని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సో ఈ నేపథ్యంలో మీ ఇంటి పెద్ద ఆయన చనిపోయారు. సో మీరు 10 లక్షల రూపాయలు తీసుకొని రండి, వాళ్ళని మోసం చేశారు. ఎందుకంటే మీకు తెలుసు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కాన్వాయ్, జగన్మోహన్ రెడ్డి కూర్చున్నటువంటి వెహికల్ డ్రైవర్ సీటు పక్కన ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ కింద పడి వృద్ధుడు నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం మీకు తెలుసు. కానీ ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి, సో మీరు చెప్పింది ఏంటి, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది కాన్వాయ్లో కాబట్టి మేము ఇది ఇస్తున్నాము డబ్బులు అని చెప్పేసి, ఆర్థిక సహాయం చేస్తున్నామని ఏదో గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. అబ్బా, చాలా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా మీరు ఇచ్చిన 10 లక్షలతో సింగయ్య బతికి మళ్ళీ బయటకు వచ్చారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? ఎంత ఘోరమైనటువంటిది అంటే, నాకు బడుగు బలహీన వర్గాలు, నాకు ఇట్లాంటి ఎస్సీలు ఎస్టీలు నా అన్నలు తమ్ముళ్ళు, సో నేను వాళ్ళ పక్షపాతిని అంటూ కూడా గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి మీరు. ఒక ఇట్లాంటి వ్యక్తి చనిపోతే, ఒక పెద్ద ఆయన చనిపోతే, ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే, సో మీకు కనీసం కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి చనిపోతే కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఒక్కసారి కూడా దీనికి సంబంధించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎంతవరకు మీరు ప్రేమ చూపిస్తున్నారు ఆ బడుగు బలహీన వర్గాల మీద అనేది మీరే ఆలోచన చేసుకోవాలి. ఇంకా పైగా దీనికి సంబంధించి ఈరోజు ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఏం చెప్తున్నారు, దాంట్లో చెప్పినటువంటి అంశం ఏంటి, దీంట్లో చెప్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు కాదు, రాష్ట్రంలో ఎవరిని అడిగినా కానీ సమాధానాలు చెప్తారు. మీరు అడుగుతున్నది ఏంటి, ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప? ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు అనేదే కదా మీకు సెక్యూరిటీ కల్పించి పంపిస్తూ ఉన్నారు. అది కదా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు. మీరు చేసినట్టు చేయట్లేదు, ఆంక్షలు విధించట్లేదు. అది కదా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు అని ప్రజలు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలే మాట్లాడుకుంటా ఉన్నారు. అట్లాగే మీరేం మాట్లాడుతున్నారు, గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కదా ఏది, ఇవన్నిటికి సంబంధించి Z+ కేటగిరీకి సంబంధించి మాట్లాడిన అంశంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కదా. కాదని ఎవరన్నారు? మీకు ఇచ్చారు కదా, సెక్యూరిటీ ఇచ్చారు, మీకు పోలీసులను ఇచ్చారు. మీరు ఇంకా గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ తగ్గించారు, లోకేష్ గారు సెక్యూరిటీ తగ్గించారు, పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ తగ్గించారు. ఇప్పుడు వాళ్ళు అవన్నీ ఏం చేయట్లేదు. చట్ట ప్రకారం ఏ విధంగా ఉండాలో అది ఇచ్చి పంపించారు మీకు. తర్వాత దీంట్లో ఏం రాస్తున్నారు, ఇంకా మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే
మూడు రానప్పుడు మేము మీకు Z+ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉందా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా వ్యవహరించారు. ఇప్పుడు ఎవరు కూడా ఆ విధంగా వ్యవహరించే పరిస్థితి లేదు. అట్లాగే ఇంకా రాస్తున్నారు దీంట్లో చాలా అంశాలు. ఏమంటున్నారు? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప, ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్పని ఎవరేం లేదు. మీరు వెళ్ళడానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు, మీకు పోలీసులను ఇచ్చారు. కానీ వాటిని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్తానంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ రాళ్ళేపించారు. మీ అప్పుడున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే మాట్లాడించారు. అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన స్టూల్ని ఎత్తుకుపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో పర్యటనకని ఆయన వస్తే ఆయనను హోటల్కే పరిమితం చేశారు. మీరు ఆ విధంగా చేశారు. ఇప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని ఆపట్లేదు. ఇప్పుడు మీరు రాస్తున్నవన్నీ కూడా మీరు చేసినవి అనేది చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు అదే అంశాలకు సంబంధించి. ఇంకా చాలా రాశారు ఇందులో. మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్ పార్టీలను Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు అని మాట్లాడుతున్నాను. రోప్ పార్టీ అనేది ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పారు? పరామర్శించడానికి వెళ్తున్నా అన్నారు. సో మీరు పూర్తిగా రహదారంతా కూడా పరామర్శించుకుంటాను, ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకోలేదు. పరామర్శిస్తాను అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర రోప్ పార్టీ అనేది ఉంటుంది. మీరు రోడ్డు పైన కూడా రోప్ పార్టీలు కావాలి అని అంటే ఇది కరెక్ట్ కాదు కదా. సో మీరే ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు గతంలో మీరు తెచ్చినటువంటి యాక్టులు ఏంటి? పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరిని కూడా బయటకు రానివ్వలేదు, ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? 10 లక్షల రూపాయలు సింగయ్య కుటుంబానికి ఇచ్చేసి ఏదో ఉద్ధరించినట్టుగా ఇప్పుడేదో మాట్లాడుతూ ఉన్నారు. కనీసం మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్గా చూద్దాం ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ SP వలి గారు, SK